విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని అయితే లూలు మాల్ కార్పొరేట్ కంపెనీకి కేటాయించడాన్ని నిరసిస్తూ పౌరవేదిక సంఘం ఆధ్వర్యంలో అయితే విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల వక్తలు అయితే పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారు ఏం చెప్తున్నారు, లూలు మాల్కి స్థలాన్ని ఏదైతే గవర్నమెంట్ స్థలాన్ని ఉందో ఆర్టీసీ స్థలాన్ని కేటాయించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది వారి మాటలను వినే ప్రయత్నం చేద్దాం. అధ్యక్షులు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అనుబంధం. ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ జరుగుతుంది. ఆర్టీసీ స్థలాల్ని కాపాడుకోవాలి, ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతుంది. పత్రికల వారు స్పందించి రాస్తున్నారు. ఏమైనా ప్రభుత్వం చర్య న్యాయమైంది కాదనేది ఇక్కడ హైకోర్టు వరకు కూడా కొద్దిమంది ఈ విషయాల్ని తీసుకువెళ్లారు. హైకోర్టు కూడా నిన్న స్పందించినట్టు వార్తలు వచ్చాయి. ఏమైనా లులు మాల్ అనే ఒక సంస్థకి ఎంతో విలువైన విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాలను ఇవ్వడం న్యాయం కాదు. ఆర్టీసీ విస్తరణ జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వము ఒక మంచి స్కీమ్ని ఫ్రీ ట్రావెల్ ఫర్ విమెన్ అని మహిళలకి ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు. ఇటువంటి వచ్చినప్పుడు అదనపు డిపోలు అవసరం అవుతాయి. ఆర్టీసీకి అదనపు డిపోలు పెట్టాలి, అదనపు బస్సులు కావాలి, అదనపు సిబ్బంది కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న డిపోలనే మూసివేసి నగర శివార్లకి ఎక్కడో ఆల్టర్నేటివ్ ఇస్తామని చెప్పడం, అది గతంలో గన్నవరం ట్రైనింగ్ కాలేజ్ విషయంలో కూడా అది జరగలేదు. ట్రాన్స్పోర్ట్ అకాడమీ, గన్నవరంలో జోనల్ ట్రైనింగ్ కాలేజీ, మొత్తం ప్రతి ఈ జోన్లోనూ ఒక ట్రైనింగ్ కాలేజ్ ఉంది. ఆ స్థలాల మీద కూడా కన్నుపడడం అది న్యాయం కాదు. అది గన్నవరం స్థలం విషయంలో ప్రత్యామ్నాయ స్థలం ఇప్పటికీ ఇవ్వాల. అందుకు ఏదైతే గవర్నర్పేట 1, 2 డిపోలు పాత బస్టాండ్ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలని ఆర్టీసీకే ఇవ్వాలి. ఆర్టీసీ దాన్ని విస్తరణ చేసుకుని ప్రజావసరాలుగా రానున్న రోజుల్లో విద్యుత్ బస్సులు పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టింది. అంటే 4 ఏళ్లలో 2029 నాటికి మొత్తం బస్సులన్నీ రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా విద్యుత్ బస్సులుగా మారాలని. అప్పుడు విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు అవసరం అవుతాయి. ఆ పాయింట్నే ఇక్కడ విజయవాడ కేంద్రంగా మొత్తం ఈ బయట ప్రైవేటు వారికి కూడా విద్యుత్తు సంబంధించి ఆ ఛార్జింగ్ పాయింట్లని తద్వారా ఇచ్చి ఆర్టీసీ ఆదాయాన్ని కూడా సాధించుకోవచ్చు, కొత్త బస్సులు కొనుక్కోవచ్చు. అందుకు ఆ స్థలాన్ని ఆర్టీసీకే ఇచ్చేలాగా ప్రభుత్వం పునరాలోచించాలి, జీవోని రద్దు చేయాలని మేము ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. కొద్దిమంది ప్రముఖులు వారు మాతో కూడా కాంటాక్ట్ చేశారు. మేము కూడా దాని మీద చర్చిస్తున్నాము. న్యాయ పోరాటానికైనా సిద్ధం. కానీ ఇది ఆర్టీసీ సంస్థ ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. ప్రైవేటు వ్యక్తుల కోసం వీటిని ఇలా ఇచ్చేయడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది ఆర్టీసీ విస్తరణ, మనం ఆర్టీసీని ఆపేయాలనుకుంటున్నామా, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నామా అనేది. ఇంకోటి, బస్ స్టేషన్ల ప్రైవేటీకరణ ఒక పథకం ప్రభుత్వం ముందు ఉంది. అది ఆల్రెడీ కొన్ని సెంటర్స్లో ప్రారంభించారు. ఆటోనగర్ బస్ స్టేషన్ కూడా ప్రైవేటైజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అది న్యాయం కాదు. అది దాని మీద ఇలాంటి మొత్తం అందరూ స్పందించాలని ఈరోజు పౌరవేదిక తరపున ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టడం ఇది హర్షణీయం. పౌరులు స్పందించాలి. ఆర్టీసీ సంఘాలుగా మేము చెప్తున్నాము. మొత్తం ఇక్కడ ఉన్న వివిధ పక్షాలు, ప్రజా సంఘాలు స్పందించడం చాలా సమంజసం. వారితో కలిపి మేము కూడా ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. నా పేరు మురహరి, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషను. చంద్రబాబు గారు వచ్చాడు అంటేనే ప్రైవేటీకరణ. ఇందులో ఇంకేం లేదు. గతంలో కూడా జరిగింది. 2017లో ఆయన ఆ కార్యక్రమం చేస్తే దాన్ని తిప్పికొట్టాం. అన్ని సంఘాలు కలిసి ఐక్యవేదికగా తిప్పికొట్టాం. ఈరోజు పాత బస్టాండ్ స్థలాన్ని కారు చౌక్గా లూలు మార్ట్కి బహుళజాతి సంస్థకి అప్పజెప్పడానికి ఆల్రెడీ 137 జీవోని ఇచ్చేశాడు. ఆయన PP4 పేరుతో మొత్తం కూడా అసలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలనేది. నాట్ ఓన్లీ ఆర్టీసీ, అన్ని మొత్తం కూడా కరేడు భూములు కానీ ఇంకోటి కానీ మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇప్పుడున్న ప్రజా సంఘాలతో అలాగే రాజకీయ పార్టీలతో అన్నిటితో కలిపి దీని మీద మేము పోరాటం చేస్తాం. ఇదివరకు గతంలో పోరాటం చేసాం. ఈ పాత బస్టాండ్ స్థలం అనేక పోరాటాల వేదికగా గతంలో ఉండేది. 2001 పే స్కేల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్యమం పాత బస్టాండ్ వేదికగానే జరిగింది. ఆ తర్వాత 2017లో జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే అన్ని సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి చేస్తుంది. ఈవేళే వార్త వచ్చింది, TCS విశాఖపట్నంలో ఉన్న సంస్థకి కొద్దిగా ఆపమని చెప్పేసి అప్పుడే కౌంటర్ దాఖలు చేయమని ఇచ్చింది. ఇది కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ మేరకు ప్రయాణం చేస్తాం. విజయవాడలో 400 కోట్ల రూపాయల విలువైన 4.5 ఎకరాల పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు అని ఒక విదేశీ బహుళజాతి
ఇంటర్నేషనల్ మాల్కి కేటాయించే అధికారం మీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇదే మీ సొంత భూములా, మీ సొంత ఎస్టేటా? ఇది ఆర్టీసీని అమ్మేయటానికి చేస్తున్న కుట్రే. దాంతోపాటు ఈ ఏరియాలో వ్యాపారాలు ఇప్పటికే దెబ్బతినిపోయినాయి. ఈ లూలు మాల్ కేటాయించి ఇక మొత్తం అందరూ మూతేసుకోవటమే. లక్షల మంది యొక్క ఉపాధిని దెబ్బతీసి లూలు కంపెనీకి విశాఖపట్నంలో 13.5 ఎకరాలు, ఇక్కడ 400 ఎకరాలు. ఆర్టీసీని బతకనివ్వరా? ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారులను బతకనివ్వరా? ఎందుకు మీకు అంత దుబాయ్ కంపెనీ మీద అంత ఆసక్తి? అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. ఇది ఒక పెద్ద అవినీతి కుంభకోణంలాగా మారబోతూ ఉంది. లేకపోతే మీకేమిటి అంత ఆసక్తి? దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ లూలు మాల్ ఏర్పాటు చేయడానికి ఏ గవర్నమెంటు సెంటు భూమి ఇవ్వాల? ఏ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇస్తున్నారు? మరి వాల్మార్ట్, డీమార్ట్ వాళ్ళ సొంత స్థలాల్లో అన్ని వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళకైనా ఇదేనా పరిశ్రమ? కొత్త ఉపాధి వచ్చేదా? 10 మందికి ఉద్యోగం ఇస్తే 100 మందికి వ్యాపారం పోతుంది. రోడ్డు మీద వ్యాపారం బతకలేదు, ఆర్టీసీ బతకదు, చిన్న మధ్యతరగతి వ్యాపారులు బతకరు. వీళ్ళందరినీ దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విజయవాడలో ఉన్న ప్రజలను దెబ్బతీయటానికైనా ప్రభుత్వం ఉన్నది. అందుకే దీన్ని అంగీకరించేది లేదు. ఈరోజు జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రేపు రాబోయే కాలంలో లూలు మాల్కి కేటాయింపుకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూరగడతాం, ఖచ్చితంగా పోరాడతాం. ఇది ప్రజలందరి సమస్య. మేధావులు, వ్యాపార వాణిజ్య సంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు అందరూ ఈ రోజున పౌర వేదికలు, పౌర సంఘాలు అందరూ వచ్చింది. ఈ ఉమ్మడి పోరాటాన్ని సాగించి ప్రభుత్వం ఆ జీవోలను రద్దు చేసే వరకు కూడా 137వ నెంబర్ జీవోని రద్దు అయ్యే వరకు పోరాడతాం. ఖచ్చితంగా న్యాయవాదులు కూడా చాలామంది ఉన్నారు. న్యాయ పోరాటం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మేము ప్రజా ఉద్యమం, ప్రజా పోరాటం ద్వారా చేస్తాం. దానికి తోడు ఇటువంటి న్యాయవాదులు వారు న్యాయ పోరాటం గురించి కూడా ఆలోచిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి భూ పందారాలనే ధ్యేయంగా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి క్యాబినెట్ సమావేశాలు ఇదే అంశంగా మారిపోయింది. అంటే అభివృద్ధి అనే ఒక ముసుగు వేసి ఈ అభివృద్ధి పేరుతో భూములు, ప్రజల యొక్క ఆస్తులన్నీ కూడా కొద్దిమంది బడాబాబులకి దారాదత్తం చేసే విధానం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ నగరంలో అత్యంత ఖరీదైన చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీ స్థలాన్ని, విలువైన స్థలాన్ని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే స్థలాన్ని ఈరోజు లూలు అనే విదేశీ కంపెనీకి దారాదత్తం చేయడం అనేది ఇది రాష్ట్ర ప్రజలకి అత్యంతమైనటువంటి ద్రోహం చేయడం, విజయవాడ నగర ప్రజలకు మరింత ద్రోహం చేయడం. ఇప్పుడు ఉచిత బస్సులు స్కీమ్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం, విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెడదామని చెప్తున్న ప్రభుత్వం విద్యుత్ బస్సుల్ని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. మరి ఆ బస్సులకి కావాల్సినటువంటి పార్కింగ్ కావచ్చు, ఛార్జింగ్ కావచ్చు, వాటికి కావాల్సినటువంటి ప్లేస్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ బస్సుల్ని ఊరి చివరి ఎక్కడో ఏర్పాటు చేస్తారంట. ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. ఈ రకంగా ప్రజల యొక్క ఆస్తుల్ని దారాదత్తం చేయడానికి, కారు చౌకగా కాజేయడానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు సుపరిపాలన అని చెప్తున్నారు. సుపరిపాలన అంటే ఓటేసిన ప్రజలకి, గెలిపించిన ప్రజలకి 14 నెలలు అవుతున్నా 2 సెంట్ల స్థలం ఇల్లు అన్నావు. ఎక్కడుందా ఇల్లు స్థలం? దానికి మాత్రం జీవోలు ఇవ్వడానికి చేతులు రావా? బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం రోజుల్లోనే జీవోలు ఇచ్చేసి ఖరీదైన స్థలాలను కట్టబెట్టేస్తావా? ఇది పెద్ద ఎత్తున కుంభకోణాల మయమైనటువంటి పరిపాలనగా నడుస్తుంది. అవినీతి పరిపాలన, ఈ ఆస్తుల్ని కొల్లగొట్టే పరిపాలన, ఆంధ్ర ప్రజల యొక్క సంపదని దోచుకునే పరిపాలనగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి విలువైన ఆర్టీసీ స్థలాల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలి తప్ప కార్పొరేట్ కంపెనీలు మాత్రం ఇవ్వడానికి అంగీకరించమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు సంస్థకి ఒక షాపింగ్ మాల్ నిర్మాణం చేయడానికి కేటాయించాలి అనేటువంటిది, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ పౌర సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ చర్చలో పాల్గొంటా ఉన్నారు. మేము ప్రభుత్వానికి కొన్ని విషయాలను అడగదలుచుకున్నాం. సామాజిక ఆస్తుల్ని, సామాజిక సంపదని ప్రైవేట్ వ్యక్తులకి మీరు ఏ విధంగా కట్టబెడతారు అనేటువంటి, మీరు సామాజిక ఆస్తులకి ధర్మకర్తలుగా వ్యవహరించాలి తప్పితే మీ ఇష్టరాజ్యం వచ్చినట్లుగా మీ సొంత సొమ్ములాగా, మీ తాతగాడి ముల్లిలాగా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి ఏ విధంగా దారాదత్తం చేస్తారు అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. వీళ్ళు చెప్తా ఉన్నారు మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం, అభివృద్ధిలో భాగంగానే ఈ భూములన్నీ మేము కేటాయిస్తామనేటువంటి. ఈ 14 నెలల్లో మీరు చేసినటువంటిది అభివృద్ధి ఏమిటి? వీళ్ళు ఎన్ని భూములు కేటాయించారు అనేటువంటి లెక్కలు తీసుకున్నప్పుడు మరి ప్రజా సంపదని అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకైనా కేటాయించడానికి మీకున్నటువంటి అధికారం ఏమిటి?
ఈ రోజున విజయవాడలో తీసుకున్నట్లయితే ఆ భూమి ఆర్టీసీ సంస్థకి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అది ఎంతో ఉపయోగపడతా ఉన్నది. దానిని తీసేసి మీరు ఏ విధంగా ఒక ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడతారని అడుగుతా ఉన్నాం. మీకున్నటువంటి అధికారం ఏమిటి? ఆర్టీసీకి మీరు ఉచితంగా ఆ స్థలాన్ని ఇవ్వలేదు. అది మొట్టమొదటే గజం 16 రూపాయలకి మేము కొన్నట్లుగా ఆర్టీసీ వ్యక్తులు చెప్తా ఉన్నారు. మరి మీరు అమ్మేసిన స్థలానికి మీకు ఉన్నటువంటి హక్కు ఏమిటి? ఏ హక్కు ప్రకారం దీన్ని మరో ప్రైవేట్ సంస్థకి దారాదత్తం చేస్తారు అనేటువంటిది కూడా మనం చెప్పదలుచుకున్నాం. కనీసం విజయవాడ ప్రజలతో కానీ విజయవాడ కార్పొరేషన్తో కానీ మీరు చర్చించాల్సినటువంటి బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాం. నియంతృత్వంగా మీరు ఏదనుకుంటే అదే మీ ఇష్టారాజ్యంగా ఏ నిర్ణయాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని తీయడం సరైనది కాదు. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి చూసినప్పుడు కూడా మనం పాత బస్టాండ్ ఉన్నటువంటి సెంటర్ని కనుక చూసినట్లయితే ఒక 5 నిమిషాల నుంచి ఉంటే ఎంత ట్రాఫిక్, ఎంత గజిబిజి గందరగోళంగా ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరి ఆ సెంటర్లో ఒక భారీ ప్రాజెక్టును తీసుకొచ్చి అక్కడ మొత్తం పర్యావరణానికి నష్టం చేసే విధంగాను, మరింతగా వాతావరణ కాలుష్యాన్ని పెంచే విధంగాను ఇటువంటి చర్యలు ఏ ఆలోచనతో మీరు చేస్తున్నారనేటువంటి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు అభివృద్ధి పేరుతో మీరు చేసేటువంటి భూదందాలను ఆపండని, ప్రజా సంపదని, సామాజిక సంపదని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక దానికి వ్యతిరేకంగా ఉంటే ప్రజలు పోరాటం చేస్తారనేటువంటి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. ఇలా విలువైనటువంటి ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని విశాఖపట్నం బీచ్ రోడ్లో 13.5 ఎకరాలైనటువంటి విలువైన స్థలాన్ని లూలు ఇంటర్నేషనల్ మాల్ సంస్థకి కేటాయించాల్సిన అవసరం ఏముంది? వ్యాపార సంస్థలకి కోట్ల రూపాయలు గడించుకోవటానికి ప్రజల యొక్క స్థలాలని కట్టబెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఉచిత ఆర్టీసీ బస్సు పథకం వచ్చే నెలలోంచి తీసుకొస్తామని చెప్తున్నారు. బస్టాండ్లు పెంచాలా, ఉన్న బస్టాండ్లు అమ్మేయాలా? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలా, ప్రభుత్వ రంగంలో ఉంచాలా? స్థలాలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం అంటే అవి ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. దానికి తోడు ఇప్పటికే వ్యాపారాలు లేవు. చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతినిపోతున్నాయి. డీమార్టు, వాల్మార్టు, రిలయన్స్, మెట్రో లాంటివి వచ్చి రేపు ఈ లూలు మాల్ కూడా పెడితే ఇక విజయవాడలో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలు మూతేసుకోవాల్సిందే. అంటే మీకు స్థానికంగా రాష్ట్రంలో ఉన్న వ్యాపారులు కావాలా, దుబాయ్లో ఉన్నటువంటి 25 దేశాల్లో 66,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసే మీకు బడా సంస్థ కావాలా? వారికి దాసోహం అంటా ఉన్నారు. ఇదే కాదు, అంత కీలకమైనటువంటి ప్రదేశంలో ట్రాఫిక్ ఏంటి సమస్య? ఒక్క పాత బస్టాండే కాదు, ఇప్పుడు విద్యాధరపురం డిపో కూడా ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. అంటే విజయవాడకి ఏం కావాలో ఈ ప్రభుత్వం చేయదు. ఉద్యోగాలు ఇచ్చేడు ఒక పరిశ్రమ పెట్టరు. నాయకులు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏది పడితే అది పై నిర్ణయాలు చేయటం అంటే ఇది విజయవాడను అమ్మేయటం తప్ప ఇంకోటి ఏం కాదు. విజయవాడలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? విజయవాడను అమ్మేస్తూ ఉంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క మంత్రి అయినా నోరు విప్పి ఇదేంటి అని అడుగుతున్నారా? మీ సొంత రాజ్యమా? మీ సొంత ఎస్టేట్ అమ్మేయటానికి? అందుకని అంగీకరించేది లేదు. ఇది ఆర్టీసీని కాపాడుకుంటాం, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వ్యాపారుల్ని కాపాడుతాం. బడా కంపెనీలకు వ్యతిరేకంగా ఈ మాల్ని ఇవ్వటానికి వీల్లేదు. అన్ని రకాల పోరాటం, ఉమ్మడి పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఆలోచన చేయండి. దేశంలో ఎక్కడా లూలు మాల్కి అంతర్జాతీయంగా ఎక్కడ ఏ గవర్నమెంటు సెంటు స్థలం ఇవ్వలా. ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇస్తున్నారు? ఇది ఒక పెద్ద అవినీతి కుంభకోణంగా మారబోతూ ఉంది. లేకపోతే మీకు లూలు మీద అంత ఆసక్తి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క వ్యాపారికి కరెంటు ఛార్జీ పెంచుతావు, ఇంటి పన్నులు పెంచుతావు, ట్రేడ్ లైసెన్సులు పెంచుతావు. వాళ్ళందరికీ మేము పన్నులు వేసి వేధిస్తారా? వీళ్ళకి మాత్రం భూములు ఇచ్చి పన్నులు తగ్గించి కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తారంటే ప్రభుత్వం బడా కంపెనీలతో వాళ్ళ స్వప్రయోజనాల కోసం కుమ్మక్కు అయిపోయింది. అందుకే దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న పౌర సంఘాలు, వాణిజ్య సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నింటిలో కలుపుకొని ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తా ఉన్నాం. లూలు మాల్కు పాత ఆర్టీసీ స్థలాన్ని కేటాయించడం అయితే పౌర వేదికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలకి ప్రభుత్వ స్థలాలను దారాదత్తం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలు మాల్కి స్థలాన్ని కేటాయించే విధానాన్ని చంద్రబాబు సర్కార్ మానుకోని పక్షంలో న్యాయ పోరాటమైన సిద్ధమని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.